ప్రో కబడ్డీ సీజన్ 11లో తెలుగు టైటన్స్ నుంచి కొంతమంది స్టార్ ప్లేయర్స్ రిలీజ్ అవ్వబోతున్నారు. ఆ స్టార్ ప్లేయర్స్ ఎవరు, ఇంతకీ వాళ్ళని తెలుగు టైటన్స్ ఎందుకు రిలీజ్ చేసింది అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. నెంబర్ 1, సందీప్ ధుల్ ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ని తెలుగు టైటన్స్కి లాస్ట్ సీజన్లో ఇవ్వడం జరిగింది. బట్ ఆ పర్ఫార్మెన్స్లో కన్సిస్టెన్సీ లేదు. అండ్ ఏజ్ రీచే చూసుకున్నా కూడా సందీప్ ధుల్ ఈ టీంకి యూజ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. సో ఈ నేపథ్యంలో ఈ స్టార్ డిఫెండర్ని ఖచ్చితంగా రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది తెలుగు టైటన్స్. ఇక సెకండ్ ప్లేయర్ పర్వేజ్ భైన్స్వాల్. 93 lakhs పైన ఇన్వెస్ట్ చేసి తెలుగు టైటన్స్ లాస్ట్ సీజన్లో పర్వేజ్ భైన్స్వాల్ని రీటైన్ చేసుకోవడం జరిగింది. బట్ పర్వేజ్ భైన్స్వాల్ వల్ల లాస్ట్ సీజన్లో పెద్దగా యూజ్ ఏం లేదు తెలుగు టైటన్స్కి. అండ్ ఏజ్ రీత్యా చూసుకున్నా కూడా తెలుగు టైటన్స్కి ఫ్యూచర్లో ఉపయోగపడేటువంటి అవకాశం లేదు పర్వేజ్ భైన్స్వాల్. సో ఈ నేపథ్యంలో ఈ స్టార్ డిఫెండర్ని కూడా తెలుగు టైటన్స్ రిలీజ్ చేసేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక థర్డ్ డిఫెండర్ హమీద్ నాదేర్. ఈ డిఫెండర్ని ఎప్పుడూ కూడా ఇరానియన్ కోటాలో తీసుకుంటూ ఉంటారు, బేస్ ప్రైస్కి తీసుకుంటూ ఉంటారు. బట్ ఆ బేస్ ప్రైస్కి కూడా న్యాయం చేయలేకపోయాడు హమీద్ నాదేర్. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా హమీద్ నాదేర్ని కూడా వాళ్ళు రిలీజ్ చేసేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ వీళ్ళు సీజన్ 9లో NYP కేటగిరీలో తీసుకున్నటువంటి యంగ్స్టర్స్ మోహిత్ నర్వాల్, నితిన్ దేశ్వాల్, వీళ్ళని కూడా ఈసారి తెలుగు టైటన్స్ రిలీజ్ చేసేందుకు అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో పర్ఫామ్ చేయనటువంటి యంగ్ డిఫెండర్సే కావచ్చు, ఎక్స్పీరియన్స్డ్ డిఫెండర్సే కావచ్చు, తెలుగు టైటన్స్ నుంచి ఈసారి రిలీజ్ అవ్వబోతున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఈ లిస్ట్లో మీ ఫేవరెట్ డిఫెండర్ ఎవరు, ఈ డిఫెండర్స్ని రీటైన్ చేసుకోవాలా, రిలీజ్ చేయాలా అనే దానిపైన కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి.